నేను సైతం ప్రపంచానికి జర్నలిస్ట్ని అని చెప్పే మనస్తత్వంతో మన ముందుకు వచ్చేసారు. డైనమిక్ యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నారు. హబ్ సాయికృష్ణ గారు, నేషనలిస్ట్ హబ్. సో ఒక్క క్వశ్చన్ అడిగి నేను మీకు మైక్ ఇస్తాను. సో వై యూ ఫెల్ట్ ఇట్ లైక్ దిస్ షుడ్ బి దేర్? అంటే దేర్ ఆర్ మెనీ ఛానల్స్, ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అని, ఈ ఛానల్స్ అని. సో ఇదే ఎందుకు ఎంచుకున్నారు? ఇలాంటి ఛానల్ ఏది నాకు కనిపించలేదు, అక్కడెక్కడా పనిచేసే అవకాశం రాలేదు. సో నేనే పెట్టుకున్నాను. అంటే నిజం కూడా అది. సో మనసా వాచా కర్మణ దేశహితం కోసం అనే ఒక నినాదం మాత్రమే కాకుండా ఆచరణలో చూపించాలి. నిజమైన జర్నలిజం ఇది ఒక విలువలతో కూడిన బాధ్యతాయుతమైన, అందులోనూ దేశభక్తితో నిండిపోయినటువంటి ఒక జర్నలిజం చేయాలనే ఒక సంకల్పంతో ఈ ఛానల్ని ఏర్పాటు చేశాము. అంతే, ఆ పనిలోనే నేను ఉన్నాను అంతే. అంటే నిజంగానే అంటే మనసుతో ఇట్లా నేను టీవీలో చూసినట్టుగా ఇక్కడ అంటే వాళ్ళ క్వశ్చనే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అంటే జర్నలిజం అంటే ఎవరైనా వచ్చి మా గురించి ఏం వేయొద్దు సార్ ప్లీజ్, నిజాన్ని మట్టికి అనగదొక్కేయాలి, మరి మీకు ఇష్టమైనదే స్మార్ట్గా మీలాగా ఉన్న న్యూసే వేయండి. అంటే నేను అట్లాంటి వాటిల్లో పనిచేసే అందులో నుంచి బయటకు వచ్చాను యాక్చువల్లీ. అవునా సార్? ప్లీజ్. సో నేను అందులో బాధితుల్లో నేను కూడా ఒకడిని. అవునా సార్? గట్టిగా చప్పట్లు ఆ మాటకి, ఆ నిజాయితీకి. నిజంగా చూసారా, మనం మాట్లాడుకుంటున్నాము ఈరోజు సందర్భము, మరి అంకురార్పణ ఉత్సవాలకి మనం అందరం కూడా పెద్ద పండుగలాగా వచ్చి విచ్చేసినాము. మరి అలాంటి ఒక పెద్ద వ్యక్తితోని, మరి అలాంటి మంచి మాటల వ్యక్తిత్వాన్ని ఉన్న మనిషిని ఎంచుకున్నారు. ఉదయశ్రీ వారికి నిజంగా ధన్యవాదములు. ప్లీజ్ క్యారీ ఆన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు దినకర్ బాబు గారు అండ్ మాతృమూర్తులు, అదేవిధంగా మాధవిలత గారు, మురళీ మనోహర్ గారు అండ్ ఉదయ్ గారు, అందరికీ కూడా పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు. ఇందులో ఉన్న వాళ్ళలో నేను చాలా చిన్న వయస్సు నాదే అనుకుంటున్నాను. అయితే నన్ను అగ్నిబావుట పురస్కారని పెద్ద టైటిల్ పెట్టారు యాక్చువల్లీ. నిజానికి నాకు ఆ అర్హత ఉంది అని నేను అనుకోవట్లేదు, అర్హత ఉంది అని నాకు ఈ అవార్డు ఇస్తున్నారని నేను అనుకోవట్లేదు. రాబోయే నా ప్రయాణానికి ఒక ప్రోత్సాహంగా మాత్రమే భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ అండ్ దిస్ అండ్ రికగ్నైజింగ్ మై ఎఫర్ట్స్. అండ్ ఇవాళ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా బాలకృష్ణయ్య గారి శత జయంతి ఉత్సవాల్లో మాట్లాడవలసిందిగా, ఈ పురస్కారాన్ని స్వీకరించవలసిందిగా నిన్న నాకు ఉదయ గారు ఫోన్ చేసి చెప్పారు. నిజానికి ఇప్పుడున్న ఎలక్షన్ హడావిడిలో ఒక రకంగా చెప్పాలంటే మొత్తం పొలిటికల్ యాక్టివిటీలోనే నిమగ్నం అయిపోయి ఉన్నాం. ఛానల్ని విస్తరించే క్రమంలో కావచ్చు, ఇంకోటి సరిగ్గా ఈ ప్రైమ్ టైంలో ఇక్కడికి రావడం అనేది ఉండే. బట్ ఉదయ్ గారు మాట్లాడిన చాలా తక్కువ టైం, 2 minutes మాట్లాడి ఉంటారు వారు ఫోన్లో. ఆ 2 minutes మాత్రం చెవులు ఇలా పెట్టుకొని మొత్తం అసలు ఎక్కడ ఒక్క మాట కూడా నేను ఆమెని ఇంటరప్ట్ చేయకుండా అలాగే వింటూ ఉన్నా 2 నిమిషాలు. సచ్ ఎ గ్రేట్ ఇంటెన్షన్ ఆవిడలో ఉండకపోతే, ఒక రకమైనటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ తన తండ్రి గారి పట్ల లేదా వారు చేసిన కార్యక్రమాల పట్ల వాటిని ఈ జనరేషన్కి అందించాలనే ఒక తపన నాకు అద్భుతంగా అందులో కనిపించింది, వినిపించింది. సో వెంటనే నేను ఇంకా వచ్చేస్తానండి అని చెప్పేశాను. ఇవాళ ఇక్కడికి వచ్చిన తర్వాత, వచ్చే ముందు బాలకృష్ణయ్య గారి గురించి నిజంగా నాకు ఇప్పటిదాకా తెలియనందుకు నేను నిజంగా బాధపడుతున్నాను. అంటే ఇన్ని సంవత్సరాల నా జర్నలిజం కెరీర్లో నిజానికి నేను తెలుసుకోలేకపోయాను. ఐఎమ్ రియలీ సారీ. ఇట్లాంటి ఒక మహానుభావుడి గురించి నిజంగా నాకు తెలియకపోవడం నా అజ్ఞానం కిందనే నేను దాన్ని తీసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు కొంతమందితో నేను మాట్లాడుతున్నాను, మహబూబ్ నగర్లోని పెద్దలతోటి, వాళ్ళతోటి, మా జర్నలిస్ట్ మిత్రులతోటి, వనపర్తికి సంబంధించి. అసలు ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు అనే మాట ఖచ్చితంగా బాలకృష్ణయ్య గారికి అది చెందుతుంది. అండ్ వారు చేసిన కృషి కావచ్చు, ఎప్పుడో నిజాంకి వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి, తర్వాత తెలంగాణ తొలిదశ ఉద్యమంలో పోరాడినటువంటి వ్యక్తి, ఆ తర్వాత ఎన్టీ రామారావు గారి సారథ్యంలో రాజకీయ రంగంలో ఉన్నటువంటి వ్యక్తి, ఇవన్నీ పక్కన పెడితే ఒక వైద్యుడిగా, అంటే ఈరోజు వైద్యులు అనగానే మాకు ఈ జనరేషన్కి ఉన్న ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే,
ఈ జనరేషన్స్కి ఇందాక మీరు అడిగిన ప్రశ్న కూడా అదే, ఎన్నో ఛానళ్ళు ఉన్నాయి, మీ ఛానల్ ఎందుకు పెట్టారు అని అంటే, నిజానికి మాకు రోల్ మోడల్స్ ఎవరిని చూస్ చేసుకోవాలో తెలియని కన్ఫ్యూజన్లో ఈ యూత్ ఉంది ఈరోజు. ఇది అందరి తప్పది, ఈ సొసైటీ తప్పది, లేదా మనకు అట్లాంటి అవకాశం లేకుండా చేసినటువంటి సిస్టమ్ది తప్పు. ఈ జనరేషన్కి ఎవరు రోల్ మోడల్, ఎవరు నీకు ఐకాన్, ఎవరిని నువ్వు ఫాలో అవ్వాలి, ఎవరిని నువ్వు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి, మోటివేషన్గా తీసుకోవాలి, ఎవరి పంథాలో నువ్వు నడవాలి అనే విషయంలో మనకన్నీ రాంగ్ ఎగ్జాంపుల్సే కనబడుతున్నాయి. అన్నీ రాంగ్ ఎగ్జాంపుల్సే. ఇప్పుడు మీరు వైద్యుడిగా బాలకృష్ణయ్య గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాము. వారు ఉన్నప్పుడు, వారి కాలంలో, ఆ రోజుల్లో పేదలకి మనము సేవ చేయాలి, ఒక్కరి దగ్గర కూడా ఒక రూపాయి కూడా తీసుకోకుండా మనం వైద్యం అందించాలి అనే ఒక సంకల్పం చేసుకోవడమే చాలా గొప్ప విషయం. నిజానికి ఆ రోజుల్లో ఎంతమంది మెడికల్ పాస్ అయ్యి లేదా ఈ మెడిసిన్ చేసిన వాళ్ళు, డాక్టర్లుగా వచ్చిన వాళ్ళు చాలా తక్కువ, నిజానికి చాలా తక్కువ మంది ఉండేవారు. ఈరోజు మెడికల్ సీట్లు పెరిగాయి, కానీ అట్లాంటి డాక్టర్లు లేరు. ఈరోజు మెడికల్ సీట్లు ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోతున్నాం, ఎంతోమంది డాక్టర్లు బయటకు వస్తున్నారు. డాక్టర్లకి ప్రభుత్వం మీరు ఊళ్ళల్లో పనిచేయాలని నిబంధన పెడితే ఉద్యమాలు చేసిన డాక్టర్లు నాకు తెలుసు. సో ఈరోజు ఊళ్ళో ఉండడానికే బాధపడేటువంటి పరిస్థితుల నుంచి, సరే అందరూ డాక్టర్లు అలాగే ఉన్నారంటే నేను కూడా సరే కరెక్టే, కాదు అందరూ కాకపోవచ్చు, బట్ ఎక్కువ మంది అట్లాగే ఉన్నారు. సో ఒక మెడికల్ స్టూడెంట్కి ఎవరు రోల్ మోడల్ అని అంటే, నాకు అట్లాంటి వాడే రోల్ మోడల్ అనుకుంటున్నాడు. ఏ కార్పొరేట్ సంస్థలో నేను ఉద్యోగం చేయాలనుకునేవాడు, లేకపోతే ఏ అమెరికాలో పోయి సెటిల్ కావాలనుకునేవాడు, లేకపోతే అంటే నేను నిష్ణాతుడుగా డాక్టర్ మారుతున్నాడు, దాంట్లో డౌట్ అక్కర్లేదు. ఈరోజు మన భారతదేశంలో, అందులోనూ మన హైదరాబాద్ స్టేట్కి, నేను బంగ్లాదేశ్కి వెళ్ళి నేను కొన్ని స్టోరీస్ చేశాను. మేము మొన్న మధ్యన కాన్ఫరెన్స్కి వెళ్ళాను. అక్కడ నుంచి ఎవరిని అడిగినా కానీ హైదరాబాద్ అనగానే అక్కడ నుంచి చాలామంది వాళ్లకు వైద్య సదుపాయాలు లేకపోవడంతో వాళ్ళందరూ హైదరాబాద్కి వచ్చి మన పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు. హైదరాబాద్లో, అటు చెన్నైలో పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు. నిష్ణాతులు ఉన్నారు, అద్భుతమైనటువంటి టెక్నాలజీ కానీ సైన్స్ తెలిసినటువంటి ఒక నిష్ణాతులైనటువంటి డాక్టర్లు ఉన్నారు. కానీ మంచి డాక్టర్లు ఎంతమంది ఉన్నారు, అది ప్రాబ్లం ఇక్కడ. సో మంచితనం అనే దగ్గరే సమస్య మొదలైంది. అంటే మనకు ఎగ్జాంపుల్స్ ఇందాక నేను అన్నట్టుగా, ఒక ఇంజనీర్ అనుకోండి, ఎవడు నీకు రోల్ మోడల్ అవుతాడంటే, మన పేపర్లు కూడా ఏం రాస్తాయి, మా న్యూస్ ఛానల్స్ పేపర్లో కూడా ₹1 కోటి సంవత్సర జీతం సంపాదించిన వాడు గొప్పవాడు. ఈరోజు వాడు వార్తల్లో ఉంటాడు. ₹1 కోటి తృణప్రాయంగా వదిలేసి వచ్చి దేశం కోసం పనిచేయాలనుకున్న వాడిని మనం పట్టించుకోం. ఒక రైతు మనకు రోల్ మోడల్ కాదు. ఒక సైనికుడు, ఎవరైతే నేను లడాక్ లాంటి ప్లేసెస్కి వెళ్ళి అక్కడ నుంచి బార్డర్ రిపోర్టింగ్ చేశాను, ఈ గల్వాన్ క్లాష్ అయిన తర్వాత -డిగ్రీస్లో పనిచేస్తున్నటువంటి సియాచిన్ గ్లేషియర్స్లో -53 సెంటీగ్రేడ్ చలిలో పనిచేస్తున్నటువంటి సైనికుడు మనకి ఏ రోజు ఒక రోల్ మోడల్ కాదు. ఒక స్మగ్లర్ సినిమా తీస్తే వాడు మనకు రోల్ మోడల్. సో దట్ ఈస్ అ ప్రాబ్లం. సో మనకున్న అన్ని రాంగ్ ఎగ్జాంపుల్స్, ఆ రాంగ్ ఎగ్జాంపుల్స్ని రైట్ అనుకుని ఈ యూత్ ఏం చేస్తున్నామంటే, మనం ఇదే కన్ఫ్యూజన్లో పడిపోయి ఇదే నిజమేమో, ఇట్లాగే ఉంటుందేమో అనుకుంటున్నాం. తద్వారా ఇందాక మాధవీలత గారు చెప్పిన మాటలు అన్నీ నిజం అవ్వడానికి కారణం ఏంటంటే, మనకు తెలియకుండానే మనం ఆ మూసలోకి వెళ్ళిపోవడం. అట్లీస్ట్ ఈ రోజు నుంచి అయినా, అంటే ఈ రోజు నాకు అనిపించింది ఏంటంటే, ఇది నా నెక్స్ట్ ఒక ప్రయాణానికి ఇది ఒక ప్రోత్సాహం అని ఎందుకన్నాను అని అంటే, ఖచ్చితంగా ఇలాంటి మహనీయులు, అన్సంగ్ హీరోస్, నిజానికి వీళ్ళు హీరోస్, అన్సంగ్ హీరోస్, ఎప్పుడు మనం చెప్పని, మనకు తెలియని, మనకు ఎంతోమందికి, కోట్ల మందికి రీచ్ కావాల్సినటువంటి వ్యక్తులు అమాయకంగా వాళ్ళ పని చేసుకొని వాళ్ళు స్వర్గస్థులైనారు. అక్కడి నుంచి చూసి ఈ దేశం మారుతుందేమో అని ఇంకా ఇప్పటికీ ఆశతో ఉన్నారు. మార్చే ప్రయత్నంలో మనం ఉన్నామా లేదా అన్నదే మనం తీసుకోవాల్సిన నిర్ణయం. సో నేను నిజంగా ఇది ఒక ప్రివిలేజ్గా భావిస్తున్నాను. ఈ రోజు నుంచి అయినా సరే నెక్స్ట్ ఇంకొక దానికి వెళ్ళడానికి ఇదొక అంకురార్పణ చేస్తుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ ఇందాక మాతృమూర్తి శ్రీమతి మాధవీలత గారు చెప్పినట్టుగా, యాక్చువల్లీ నేను ఒకసారి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, నా గురువు గారు, వారితో మాట్లాడుతున్న సందర్భంలో వారు ఒక మాట చెప్పారు. అతను గంటల తరబడి చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉండేది. ఆయన ఎప్పుడు సినిమాల పాటల గురించి ఎప్పుడు మాట్లాడలేదు, బట్ ఒకసారి మాత్రం పాట గురించి చెప్పారు. అమ్మమ్మ.com అనేదో సీరియల్ కోసం అని చెప్పి చేసినటువంటి పాట. గంట సేపు మాట్లాడింది.
ఆయన చెప్తూ ఏమంటారంటే, అందులో అన్న మాటలని చెప్తున్నాను నేను మళ్ళీ, అదొక వీడియో కూడా ఉంటుంది బయట. యాక్చువల్లీ ఇందాక మేడం అంటూ తల్లిదండ్రులు గురించి మాట్లాడుతూ ఆయన అన్నది ఏంటంటే, అందరూ ఏ కవిని అడిగినా కానీ తల్లి గురించి ఏదైనా కవిత్వం రాయమన్నా, ఏదైనా రాయమంటే, ఒక 10 మాటలు రాయమంటే ఫస్ట్ మాట్లాడేది ఏంటంటే నవమాసాలు మోసి కని పెంచి అని మాట్లాడతారు. నవమాసాలే ఎందుకు, ఇంకా ఏమన్నా 10 మాసాలు మోయగలుగుతావా, లేదా 6 మాసాలకే కనగలుగుతావా? అది కాదు అసలు మాతృమూర్తి అంటే. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు చెప్పిన మాట ఇది. మాతృమూర్తి అంటే నిజానికి తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిస్తారు అని అంటారు, అది నిజమే కావచ్చు టెక్నికల్లీ, బట్ పిల్లలే తల్లిదండ్రులకు తల్లి తండ్రి అనే హోదానిచ్చారు. ఆ పిల్లలిచ్చిన హోదాని నిజంగా తల్లి తండ్రి నిలబెట్టుకోగలిగితే వాళ్ళు నిజమైనటువంటి గొప్ప తల్లిదండ్రులుగా నిలబడతారు అనేది వారు చెప్పిన మాట. సో ఇప్పుడు పిల్లలు వారికి నిజానికి తల్లి తండ్రి అనే హోదాను ఇచ్చారు. వారు ఇచ్చినటువంటి నడకలో, వారు చెప్పినటువంటి ఒక దారిలో వీళ్ళు నడుస్తున్నారు అని అంటేనే వాళ్ళకు అద్భుతమైనటువంటి నివాళులు ఇచ్చినట్టు. నిజానికి వీళ్లకు ధన్యవాదాలు, వీళ్ళకి అభినందనలు. సో వీళ్ళు ఆ లెగసీని కంటిన్యూ చేయడం ఆపొద్దు. ఎందుకంటే ఈరోజు పాలిటిక్స్లో మేడం అంటూ ఏదో అన్నారు, విగ్రహం పెట్టాలి అనేది. నేను చాలా రోజుల క్రితం అనుకునేవాడిని, చాలామంది లీడర్లు వాళ్ళ విగ్రహాలు ఇమ్మీడియట్లీ ఎప్పుడు వస్తాయి అని అంటే వాళ్ళ కొడుకు ఎమ్మెల్యేనో ఎంపీనో అయినప్పుడు. నిజానికి నెక్స్ట్ జనరేషన్ పాలిటిక్స్లోకి వచ్చిందనంటే మాత్రమే మళ్ళీ ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ ఉంటారు. మీరు చాలామంది నాయకులు దేశవ్యాప్తంగా ఉంటారు. నేను కరీంనగర్ నుంచి వచ్చాను. కరీంనగర్ నుంచి వెళ్ళినటువంటి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయ్యారు. ఆయన విగ్రహం చాలా సంవత్సరాల వరకు ఎవరూ పెట్టలేదు, ఆయన చనిపోయిన తర్వాత కూడా. మొన్న ఈ మధ్య విగ్రహం పెట్టారు. అట్లా అంటే తప్పదు, ఇంకేం చేస్తాం. మన నెక్స్ట్ జనరేషన్ దాన్ని ఇంకా పూర్తిగా సీరియస్గా తీసుకోకపోతే ఆ లెగసీ కంటిన్యూ కాదు. విగ్రహం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి చూసి ఈయనెవరు అని తెలుసుకునే ఒక అవకాశం ఇస్తుంది. తద్వారా ఆయన నుంచి నేర్చుకునే ఒక జ్ఞానాన్ని అందిస్తుంది. ఆ దిశగా మనం అందరం నడవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సంస్థ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు, బాలకృష్ణయ్య గారి గురించి తెలుసుకునే అవకాశం మాకు కల్పించినందుకు మా తరం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.